మీరు కూడా నన్ను అనాథం చేసి వెళ్ళిపోయారా? నేను బాగుండాలి, నా కాపురం నిలబడాలని మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారో నాకు తెలుసు. నాకు పిచ్చి పట్టిందని అందరూ అనుకొని విడాకులు ఇచ్చే స్థితికి వచ్చినా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటామని భరోసా ఇచ్చేవాళ్ళు. కానీ కానీ ఇప్పుడు మీరే కనిపించకుండా పోయారు. నాకన్నా ఎక్కువగా ప్రేమించిన అక్కే మిమ్మల్ని పొట్టన పెట్టుకుంది. మీ ఇద్దరిని నాకు దూరం చేసింది. పోయిన వాళ్ళందరూ మంచివాళ్ళు. ఉన్నవాళ్ళు పోయిన వాళ్ళు వదిలేసిన గుర్తులు. ఏంటి అలా చూస్తున్నావు? నేను కూడా పోయానా? నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. అమ్మ నాన్నల్ని చంపి ఏమి తెలియనట్టు ఎలా నటిస్తున్నావే? ఎందుకంటే నేను దెయ్యాన్ని కదా. ఒప్పుకుంటున్నావా? ఏ నీకు నిరూపించమంటావో? పిచ్చిదానా, నీకు పిచ్చి పట్టిందని అందర్నీ నమ్మించిందే నేను. అమ్మా నాన్నల్ని నేనే చంపానని అందరికీ చెప్పడానికి ఎంతో ప్రయత్నించావు, కానీ ఎవ్వరూ నమ్మలేదు. అంతెందుకు, ఒంటరిగా ఎందుకు ఉండడం అని అర్జున్ నన్ను ఇంటికి తీసుకొచ్చాడు. అంటే నీకన్నా నాకే ఎక్కువ విలువిచ్చాడు. నీ నిజ స్వరూపం తెలియక నీ మీద జాలి పడ్డారు. తెలిస్తే నిన్ను ఒక్క క్షణం ఉండనివ్వరు. తెలిసిన లాభం లేదు. ఎందుకంటే నేను మనిషిని కాదు అని తెలిసిన ఎవ్వరు ప్రాణాలతో ఉండరు. నా కళ్ళ ముందే నా తల్లిదండ్రులు చెప్పిన నిన్ను ఊరికే వదల్లో. నీ అంత చూస్తాను. దొంగ ఏడుపులు ఏడ్చి అందరినీ మోసం చెయ్యొచ్చు, కానీ నీ నిజ స్వరూపం ఏదో ఒక రోజు బయట పెడతాను. నువ్వు సర్వనాశనమైపోవాలి. అది నా కళ్ళతో చూడాలి. చొచ్చిన అమ్మా నాన్నల ఫోటోలకి దండేసి దండం పెట్టుకోకుండా నా మీద పడి ఏడుస్తావెందుకు? నువ్వు అరిచి గీ పెట్టినా, అంతు చూస్తానని బెదిరించినా లాభం లేదంజలి. నీకు రోజులు దగ్గర పడ్డాయి.
పట్టుకో పట్టుకో నా మీద చెయ్యి పట్టుకో రా ఏయ్, ఆగు! ఏం చేస్తున్నావు? ఏ శక్తి ఉంది నీ దగ్గర? దైవ శక్తి. దేవుడు నాకు అండగా ఉన్నాడు. మరి నీకు తోడుగా ఎవరున్నారు? ఇలాగే ఇలాగే భయపడుతూ ఉండు. నిన్ను ఎలా నాశనం చేస్తానో చూడు. అంకుల్ ఆంటీ ఆత్మహత్య వెనకాల మీకేమైనా అనుమానాలు ఉన్నాయా? గీత అంజలి అంటే ప్రాణాలిచ్చే అన్నయ్య ఉదయంలో గీతకు పెళ్లి చేయలేదనో అంజలి ఆరోగ్యం బాగు చేయలేమనో సూసైడ్ చేసుకోరు. అంటే ఇది ఆత్మహత్య కాదంటారా? హత్యనా? వాళ్ళకెవరు శత్రువులు లేరే. ఆ అభయ్ గడ్ అంటావా అంజలిని టార్గెట్ చేశాడు కానీ ఇంకెవరిని టార్గెట్ చేయలేదే. యువర్ రైట్ వెంకట్. ఆవేశంలో ఉన్న అబ్బాయి ఏదైనా చేయాలనుకున్నప్పుడు తొందరపడతాడు, కానీ ఉరేసి చంపేంత టైం ఉండదు. వాళ్ళు కక్ష ఎంతుందో భయం అంతే ఉంది. అంకుల్ మెంటలీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఏ ప్రాబ్లం వచ్చినా సొల్యూషన్ కోసం ఆలోచించే వ్యక్తి. చనిపోవడమే పరిష్కారం అని అనుకోరు. వదిన కూడా బాధపడుతుంది, కానీ అందరికీ దూరమై అమ్మాయిల్ని అనాథల్ని చేయాలనుకోదు. ఈ హత్యల వెనక ఇది మిస్టరీ ఉందనిపిస్తుంది. డీప్గా ఆలోచిస్తే 2 అనుమానాలు వస్తున్నాయి. ఒకటి, గీతని ఇంటికి తీసుకెళ్దామని వచ్చిన వాళ్ళు ఇంటికి రాగానే సూసైడ్ ఎందుకు అటెంప్ట్ చేసుకున్నారు? రెండోది, గీత ఇంట్లోనే ఉన్నా ఎందుకు కాపాడలేకపోయింది? వాళ్ళ రూమ్లో సూసైడ్ చేసుకుంటే యువతల రూమ్లో ఉన్న గీతకు ఎలా తెలుస్తుంది? ఎలా కాపాడుతుందన్నయ్య? అలాగే అనుకుందాం. గీత పెళ్లి చేయలేక వాళ్ళు చనిపోయి ఉంటే ఇప్పుడు గీతకి ఎవరు పెళ్లి చేస్తారని అలా చేసుకుంటారంటూ? పేరెంట్స్ ఉన్నప్పుడే కదా పిల్లల భవిష్యత్తు ఏంటో డిసైడ్ అయ్యేది. అవును వెంకట్, వాళ్ళు కాకుండా ఇంకెవరో గీత పెళ్లి చేస్తారని, ఎవరో ఆదుకుంటారని ఎందుకు అనుకుంటారు? ఆ మాటకొస్తే అంజలి కూడా నిన్న రాత్రి వాళ్ళ అమ్మ వాళ్ళని అర్జెంటుగా కలవాలని ఎందుకన్నది? అసలు ఫోన్లో ఏం మాట్లాడుంటుందో అది తెలుసుకుంటే ఏమైనా క్లూ దొరకచ్చేమో. అంతా కన్ఫ్యూజన్గా ఉంది. అంజలి గీత మీదకి కోపంగా వెళ్తుంది. నువ్వే చంపేశావని అరిచి గోల చేస్తుంది. అంజలికి పిచ్చి ముదిరిందని అర్థమైంది. కానీ ఇంతకుముందు ఆ పిచ్చి గీతకు కూడా ఉందన్న సంగతి మనం మర్చిపోకూడదు. అంజలి గీత అమాయకురాళ్ళన్నయ్య. గీత కూడా అప్పటికప్పుడు ఆవేశంలో ఏదో మాట అనేస్తుంది, కానీ మనసులో ఇంకేం ఉండదు. అది కాదు అర్జున్, ఇద్దరు అక్క చెల్లెళ్ళు రాత్రి పుట్టింట్లోనే ఉన్నారు. కన్న తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోతే ఏడుస్తున్నారు. ఒకరు ఇంకొకరి మీద నిందలు వేసుకుంటున్నారు. మన వాళ్లను మనమే అనుమానిస్తే, పైగా వాళ్ల తల్లిదండ్రుల హత్యకు వాళ్లే కారణమంటే చాలా హర్ట్ అవుతారన్నయ్య.
అంజలి మానసిక పరిస్థితి బాలేక అలా మాట్లాడింది కానీ మనం కూడా అలా మాట్లాడితే తనకి మనకి తేడా ఏముంటుంది? అర్జున్, ఓ 4 రోజులు ఈ విషయాన్ని వదిలేయండి. అంజల్ని గీతని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. నా రిక్వెస్ట్ కూడా. ఈ కేసు సంగతి నేను చూసుకుంటాను. టేక్ కేర్. అమ్మ అద్దంలో దయ్యమా, నెల రోజులు ఎంత సతాయించవే. అనవసరంగా నిన్ను పిలిచి తప్పు చేశాను. ఇక నేను పిలువను, నువ్వు రాకు, ఓకేనా? ఇది డీల్. పారిపోవే. నువ్వెక్కడికెళ్ళినా నా దగ్గరికే వస్తావు. ఏ పూజ, పూజ! వదినా, నువ్వా? దయ్యం అనుకున్నాను. ఏమైంది పూజ? మళ్ళీ నాకు దయ్యాలు కనిపిస్తున్నాయి వదినా. అదేంటి, ఈ ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి పూజ జరిగినప్పటి నుంచి దయ్యాలేవి రావడం లేదన్నావు? అవును, ఆ పూజ తర్వాత మమ్మీ దయ్యం మాయమైంది. ఇప్పుడు మమ్మీ 2 వచ్చింది. నాకు నాకు చాలా భయంగా ఉంది వదినా. నన్నేం చేయమంటావు చెప్పు? దయ్యాలంటే నాకు భయం. ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు వదినా. నేను రాత్రంతా బిక్కు బిక్కుమంటూ పడుకోవాలి. పూజ, ఇలా దయ్యాలు కనపడకూడదు అంటే మంత్రించిన తాయెత్తునో రక్షణ రేఖనో కట్టుకోవాలి. ఆ, అవునా? అవి ఇప్పటికిప్పుడు ఎక్కడ దొరుకుతాయి వదినా? ఎందుకు దొరకవు? అంజలి చేతికి స్వామీజీ గారు అలాంటి తాయెత్తునే కట్టారు. అది కట్టుకో. అవునా? మరి నిన్ను అడిగితే ఇస్తుందా? అడిగితే ఎవరు ఇవ్వరు. అడగకుండానే తీసుకోవాలి. దొంగతనం చేయడం తప్పు కదా వదినా. తప్పదు కదా పూజ. దెయ్యాలంటున్నావు, భయపడుతున్నావు. అలాంటి రక్షణ రేఖ నీ దగ్గరుంటేనే కాని ఇంక నీకు తెల్లవారదు. అయినా అంజలి రోజు పూజలు పునస్కారాలు చేస్తూనే ఉంటుంది. ఆ మాటకొస్తే
తనకి ఏ తాయెత్తు కూడా అవసరం ఉండదు. దొంగతనం ఎందుకు వదినా? పోనీ రేపు నేను స్వామిజీ దగ్గరికెళ్ళి తాయితి కట్టుకుని రానా? ఈలోపు దెయ్యాలన్నీ కలిసి నిన్ను పీక్కు తింటే? అమ్మా, అమ్మా, అది నిజమే. అంజలి గదిలో పడుకొనుంది. పొద్దున వరకు లేవదు. నువ్వు తాయెత్తు తెలియకుండా తీసేసుకో. రేపు అంజలి తన చేతికి తాయెత్తు లేదని గమనించినా వెంటనే స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఇంకో తాయెత్తు కట్టించుకొని వచ్చేస్తుంది. ఆ, ఇదే కరెక్టే. మరింకెందుకు ఆలస్యం? వెళ్ళి కట్టుకో. వెళ్తాను. అలాగే. వదినకి తెలియకుండా తాయితిని దొంగిలించడం తప్పు కదూ? వదిలే. అమ్మో, ఇప్పుడు తాయితీ లేకపోతే నా పరిస్థితి ఏంటి? ఆ దయ్య నన్ను కొరికేదు. తప్పదు. సారీ వదినా, నన్ను క్షమించు భగవాన్. తప్పు చేస్తున్నాను. అలాగని ఈ తాయితుల పవర్ని తగ్గించకు. చిన్నపిల్లని కదా, దయ్యాలంటే భయం. ప్లీజ్ ప్లీజ్. అమ్మయ్య, పడుకుంది. అంజలి, ఇప్పటిదాకా నీ చేతుకున్న తాయెత్తు చూసుకొని ఎగిరెగిరి పడ్డావు. మరి ఇప్పుడు అది లేదు అంటే ఆ దేవుడు నీకు అండగా లేడు. నిన్నిప్పుడే చంపి సమాధి చేస్తానంజలి.